శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం అవమానం 3 సమానంగా ఉన్నాయి. అయితే వ్యయం కొద్ది ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారు ఏదైనా ఒక శుభకార్యం, గృహ నిర్మాణం లాంటివి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారికి మనకు ప్రధానంగా శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శని భగవానుడు సంచారం. సప్తమ స్థానం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వ్యాపార సంబంధించిన విషయాలు, వ్యాపార పార్ట్నర్సు, వ్యాపార లావాదేవీలు, విదేశ ప్రయాణాలు, ఉద్యోగం, ఇవన్నీ కూడా సప్తమ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే సప్తమ స్థానం అన్నది 2 కీలకమైన స్థానాలకి ప్రధానంగా ఉంటుంది. చతుర్థం అంటే 4వ భావం నుంచి 4వ భావంగా మాతృ సౌఖ్యం, గృహ సౌఖ్యం, విద్య, సంతోషం, ఇవన్నీ కూడా సప్తమ భావాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మరి ప్రస్తుతం సప్తమంలో శని భగవానుడు సంచారం వల్ల మాతృ సౌఖ్యం తగ్గుతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ తక్కువగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా దశమం అవటం వల్ల వృత్తిలో ఎంత కష్టపడ్డా మీ యొక్క అధికారులకు కానీ యాజమాన్యానికి కానీ సరైనటువంటి సంతృప్తిని ఇవ్వలేకపోతుంటారు. ప్రధానంగా వివాహ విషయంలో ఏదో విధంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు కనబడుతూ ఉంటుంది. అది ఉద్యోగరీత్యా చెరుకు ప్రాంతంలో ఉండవచ్చు, అనారోగ్య సమస్యల కారణంగా అవ్వచ్చు, లేదంటే ఏజ్ పెద్దదవటం వల్ల వృద్ధాప్య కారణం వల్ల అవ్వచ్చు. సరైనటువంటి సౌకర్యాలు, అనుబంధాలు భార్యాభర్తల మధ్య ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రధానంగా వివాహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడుతుంటాయి. ఇది ప్రధానంగా మీకు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సప్తమంలో ఉన్నటువంటి శని రాశిని వీక్షించడం వల్ల మీరు కూడా ఏ పని ఉత్సాహంగా చేయలేకపోతుంటారు. తర్వాత చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఏ పని మీద ఆసక్తి ఉండదు. ఉద్యోగానికి వెళ్దామంటే ఇబ్బంది, చదువుకుందామంటే కష్టం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు మీరు క్రమశిక్షణతో మెదిలితేనే తప్ప ఈ సంవత్సరం మీరు నెగ్గుకు రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక విధంగా ఈ శని భగవానుడు రాశిని వీక్షించడం వల్ల ఆరోగ్యపరంగా కొంత పెద్దవారికి అనారోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువలన చాలా వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. చాలా సహనంతో, ఓర్పుతో వ్యవహరించవలసి ఉంటుంది ఈ రాశివారు. ఇక కేతు మీకు డిసెంబర్ 5 వరకు 12వ స్థాన సంచారం వల్ల అనవసర విషయాల మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించడం, అనవసర వ్యక్తుల్ని కలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని పాటించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు సరైనటువంటి వైద్యుని సంప్రదించకుండా ఏదో చిట్కా వైద్యున్నో, ఈ భూత వైద్యున్నో, జ్యోతిష్కున్నో సంప్రదించి మీ వ్యాధి కోసం ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ, మీకున్నటువంటి సమస్య ఏదన్నా ఉంటే అది సరైనటువంటి అడ్వకేట్ని సంప్రదించకుండా ఎవడో జ్యోతిష్కుని సంప్రదించి వారి సలహా తీసుకొని ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అందుకని మంచివారి సలహా తీసుకోవడం మంచిది. అయితే డిసెంబర్ 5 తర్వాత మరి లాభస్థానంలోకి మారబోతున్నటువంటి కేతువు కొంతవరకు దైవ బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా రాహు మాత్రం మీకు అవకాశంగా ఉంది 6వ స్థానంలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా విజయం మీకే లభిస్తూ ఉంటుంది. అటు కోర్టు సమస్యలున్నా, రుణ బాధలున్నా, అనారోగ్య సమస్యలున్నా కంప్లీట్గా అవి సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ప్రథమంలో చాలా ఇబ్బంది పెడుతుంది, కానీ చివరికి చాలా చిన్నగా మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు దశమస్థాన సంచారం ఈ ఉగాది ప్రారంభం నుంచి మే 31వ తారీఖు వరకు గురువు దశమస్థాన సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో అధికారులు సహాయపడుతూ ఉంటారు. మీరు ఉద్యోగపరంగా చాలా ప్రావీణ్యత పెంచుకుంటారు. ఎవరో ఒకరు మిమ్మల్ని సహకరించి వృత్తిపరంగా మీకు మంచి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు పడిన కష్టానికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి లాంటిది రావడం జరుగుతుంది. ప్రధానంగా అది ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఆదాయం పెరగడం, గృహ నిర్మాణం చేద్దామనే మీ ఆలోచన నెరవేరడం, మాతృ సౌఖ్యం లభిస్తుంది, స్థిరాస్తుల నుంచి ఆదాయం లభిస్తుంది.
అలాగే భార్య నుంచి సహకారం ఉంటుంది. మొత్తం మీద టోటల్‌గా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా జూన్ 1వ తారీఖు నుంచి సంపూర్ణంగా పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటది. 2, 3 మార్గాల ద్వారా ఒకేసారి ధనం రావడం వల్ల మీ ఆర్థిక పరమైన సమస్యల నుంచి కూడా చాలా వరకు పరిహారం జరుగుతుంది కాబట్టి, ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. గృహ నిర్మాణ పనులు ముందుకు వెళ్తాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత మళ్ళా గురువు 12వ స్థానంలోకి రావడం వల్ల స్థానచలనం అన్నది రావడం జరుగుతుంది. నూతన గృహప్రవేశం చేసే అవకాశం ఉంది. ఎప్పుడు అక్టోబర్ 31 తర్వాత కొత్త ఇంట్లోకి మారడం, పెళ్లి ప్రయత్నాలు నెరవేరడం, వివాహం జరగడం, సంతానం కలగడం లాంటి శుభకార్యాలు మళ్ళా ఉగాది లోపల ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ, వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జప కుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకి ఏదన్నా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేకంగా గురువు గ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళీ తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప, ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతులకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పడ్డ పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ, పచ్చ కానీ, కనకపుష్ప కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేకు కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ, ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి అవుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగులేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి, అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవుకు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా, ధనం ఇబ్బంది ఉంది, ఆర్థికపరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబడలేదు అనుకున్న వాళ్ళు ఒక కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లా చేసి, ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలు ఉన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 రూపాయలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది.
నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్‌గానే మిగిలిపోతుంది. స్వస్తి.